మీ ఫేవరెట్ హీరో ఎవరు అంకుల్? మెగాస్టార్ చిరంజీవి. మనమే మెగాస్టార్ అన్నాడు డైలాగ్ చెప్పాలిగా. స్టార్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పక్క ఏ సినిమా కావాలండి? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? సినిమా అయినా పర్లే. ఇప్పుడు ఇంద్రాల సినిమాలో ఒక డైలాగ్ ఉంది. రాయలసీమకు వస్తాడు మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత. రాయలసీమకు వచ్చినప్పుడు అతను విలన్ అంటాడు, వస్తావు అనుకున్నాము అనేప్పుడు చిరంజీవి చెప్తాడు, రాననుకున్నారా, రాలేననుకున్నారా, కాశీకి పోయాడు కాషాయం మంచిని అయిపోనుకున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు తన వర్షం మార్చుంటారనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం. నాకున్నది ఒక్కటి టాలెంట్, నా మీద నాకు నమ్మకం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. వావ్ నైస్ ఫెంటాస్టిక్ అంకుల్, చాలా బాగా చెప్పారు అసలు. I'm not a fan of the megastar. I'm a devotee of megastar. Oh my god, nice, superb. That's why. సరే ఈ డైలాగ్ నే చాలా హాస్యరసంలో చెప్పండి. హాస్యరసం అంటే I'm not. సరే అయితే కోపంలో చెప్పండి, మీకు కోపం వస్తుందిగా కోపం. ఓకే కోపంలో నా డైలాగ్లోనా? ఇదే డైలాగ్ కోపంలో అలా కోపంలో చెప్పింది ఇప్పుడు. ఆల్రెడీ చిరంజీవి కోపంలో వచ్చాడు అప్పుడు. ఆ డైలాగ్ నేను చెప్తా అంటే, రాననుకున్నారా, రాలేననుకున్నారా, కాశీకి పోయాడు కాషాయం మంచిని అయిపోనుకున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు తన వర్షం మార్చుంటారనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. వావ్ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు డైలాగ్ మీరు అడగలేదు నా ఫేవరెట్ ఎవరని. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. డైలాగ్ ఏ హీరో? ప్రభాస్. ప్రభాస్ అన్నట్టు చెప్పాలి, ఆరడిగి డైలాగ్ చెప్పాలా? నువ్వు మారవా, వీలైతే ప్రేమిద్దాం, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. అది డైలాగ్ మళ్ళీ ఇంకోసారి. నన్ను తిట్టారా ఇప్పుడు? చెప్పిన డైలాగ్ చెప్పి నన్ను తిట్టారా? మీరు మారరా, వీలైతే ప్రేమిద్దాం, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. మారరా అని వస్తుందా? మీరు యాడ్ చేశారా? కొంచెం యాడ్ చేసిన. ఒకసారి ఫస్ట్ ఫ్లాష్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.